అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి। ఈ వేడుకలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు। ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు। పట్టణ వ్యాప్తంగా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు। పట్టణంలోకి ప్రవేశించే వాహనాల రికార్డులను పోలీసులు పరిశీలించి అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టారు। ఈ క్రమంలో చిత్రావతి రోడ్, సాయినగర్, వివేకానంద రోడ్ తో పాటు పలు వీధులు, కాలనీల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ కొనసాగించారు। ఇంటింటికి వెళ్లి ఆధార్ కార్డులతో సహా వ్యక్తుల గుర్తింపు వివరాలను అధికారులు ధృవీకరించారు। కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలను ప్రత్యేకంగా సేకరించారు। శత జయంతి వేడుకలకు దేశ విదేశాల భారీగా భక్తులు తరలి వస్తుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్, ముఖ్యంగా ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా చర్యలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు। సాయిబాబా 100th బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు పుట్టపర్తి టౌన్ చుట్టుపక్కలలో కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది। దీంట్లో టోటలీ మనకు దాదాపు ఒక 5 to 6 ప్లేసెస్లో కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్స్ చేశాము। సో మన పుట్టపర్తి డిస్ట్రిక్ట్ నుంచి ఎంటైర్ పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ వచ్చేసి ఈ కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది। సో సాయినగర్, తర్వాత పుట్టపర్తి నగరము, తర్వాత చిత్రావతి గుట్ట, తర్వాత ఈ సాయినగర్, ఇలాంటి ఒక 5-6 ప్లేసెస్ మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది। ఈ ప్లేసెస్లో అన్నీ కూడా హౌసెస్లో బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ ఆధార్ కార్డ్ చెక్ చేయడం కానీ, మన ఫింగర్ ప్రింట్ డివైసెస్లో, ఈ మొబైల్ స్కానింగ్ డివైసెస్లో చెక్ చేసుకోవడం కానీ, వాళ్ళు యాంటీసిడెంట్స్ చెక్ చేయడం, అదేవిధంగా డ్రోన్ పరంగా కూడా మనం వేరేదేనా ఇష్యూస్ ఉన్నాయన్న అబ్జర్వేషన్ పెట్టుకోవడము, అదేవిధంగా వెహికల్స్ దాదాపు ఇప్పటివరకు ఒక 45 to 50 వెహికల్స్ వితౌట్ ఎనీ రికార్డ్స్ ఉన్నదాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది। మెయిన్గా నార్త్ సైడ్ నార్త్ ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా, తర్వాత వేరే రాష్ట్రం నుంచి ఎవరైనా వచ్చారా, ఫారినర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారని చెప్పేసి డోర్ టు డోర్ చెక్ చేయడం జరిగింది। ఇది ఇంకా కూడా నెక్స్ట్ 2 days 3 days కూడా ఇది కొనసాగిస్తాయి। సో ప్రజలకు కూడా విజ్ఞప్తులు, మన సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తులు ఏంటంటే, మీ చుట్టుపక్కలలో కానీ లేకపోతే లాడ్జెస్, హోటల్స్లో కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి రీసెంట్గా చేరుకున్నారంటే ఆ సంబంధించిన విషయాల్ని ఇమీడియట్గా సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్కి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నారు।